హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము ఇంత రెడీ అయి కూర్చున్నాము ఎందుకోసం అనుకుంటారా? ఈరోజు మేము మంత్రాలయం వెళ్తున్నాం అనమాట. కొత్తగా పెళ్ళైన జంటను తీసుకొని ఆ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని తీసుకొద్దామని చెప్పేసి పెద్ద పిల్లల్ని కూడా తీసుకెళ్తాం అనుకున్నాం. ఎప్పుడు అడుగుతుంటారు అర్చన ఏంది అని. అందుకే ముందే చెప్పేస్తున్నా, వాళ్ళకి లీవ్ దొరకలేదు, పెద్ద కొడుకు కోడలికి లీవ్ దొరకలేదు. సో ప్రస్తుతానికి అయితే లీవ్ లో ఉందా. సో అంటే ఖాళీ ఉన్నా కాబట్టి వెళ్తున్నాం అట్లా. అంటే ఇప్పుడు నువ్వు లెంపలు వేసుకో అట్లా అన్నట్టు. కొత్తగా పెళ్ళైంది అంటే అన్ని దర్శనం చేసుకొని ఒక్క నిమిషం లీవ్ లా తనుంది, నేను లేను. నేను లీవ్ పెట్టి వెళ్తున్నా, మంత్రాలయం వెళ్ళాలి కాబట్టి, కొత్త జంట అన్నావు కాబట్టి నేను లీవ్ పెట్టి వెళ్తున్నా. అంటే నేను యాక్చువల్లీ ప్రెసెంట్ గా అయితే కొంచెం బ్రేక్ తీసుకున్నా, తర్వాత మళ్ళీ జాయిన్ అవుతా. మేమే చెప్పినమాట, పెళ్లి అయింది కొత్తగా వెంటనే ఇక్కడ అలవాట్లు ఏమీ కాకుండా వెంటనే జాబ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అనేది కొంచెం కష్టం తనకి అని చెప్పేసి ప్రెసెంట్ సంక్రాంతి వరకు నువ్వు రెస్ట్ తీసుకో, ఇంట్లో ఉండి అన్ని మా అత్త మామతో టైం స్పెండ్ చేసి కొంచెం వాళ్ళతో ఎంజాయ్ చేసి అట్లా. అది నేను మామ మ్యాచింగ్ సేమ్ పేజ్. సో దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి అబౌట్ మంత్రాలయం వీడియో. సో మంత్రాలయం వెళ్తున్నాము. చాలా సంవత్సరాలైంది మంత్రాలయం వెళ్ళక. అసలు యాక్చువల్ గా మేము మా అన్నయ్య నేను ఎవ్రీ ఇయర్ వనపర్తిలో ఉన్నప్పుడు అన్నయ్య చిన్నయ్య వేసుకునేవాళ్ళం అనమాట. అంత సెంటిమెంట్ నాకు. అలాంటిది పెళ్ళైన తర్వాత అసలు అత్త మామ మంత్రాలయం అనగా ఇంకా అత్త వెలుగు చూడాలి, అత్త మామలో వెలుగే వెలుగు. ఓ సర్దేసింది దమ్మదన్న బ్యాగ్ సర్దేసింది. సడన్ గా ప్రయాణం అయ్యాం అనమాట. ఆల్రెడీ అనుకున్నాం ప్లాన్ డే. వీకెండ్ అయింటేనేమో అన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. మేము వీక్ డే వెళ్తున్నాము, మండే వెళ్తున్నాము. సో ఎందుకంటే లాస్ట్ వీకే వాళ్ళు లీవ్స్ పెట్టి పాండిచేరిలో వచ్చారు, మా అన్న వదిన ఇంకా శ్రీగీత. ఇంకా కాబట్టి సాఫ్ట్వేర్ మీకు తెలిసిందే కదా, లాస్ట్ వీకే లీవ్ తీసుకున్నారు కాబట్టి వీకెండ్ లో మేము వీఆర్ ప్లానింగ్ టు గో టు తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. మా నెక్స్ట్ ట్రిప్ మా అక్క బావ జాయిన్ అవుతారు. ఈ ట్రిప్ వాళ్ళు లేకుండా బట్ విల్ మిస్ దెమ్, స్టిల్ వెళ్తున్నాం. అట్లా చలో పోదాం, పద లేట్ అయిపోతుంది. చలో సో మీకు అన్ని షేర్ చేస్తాను అనమాట. అక్కడికి దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది. కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యిందంట. కన్స్ట్రక్షన్ అయ్యాక మేము అసలు వెళ్ళలేదు. సో నాకు కూడా యాంగ్జైటీగా ఉందన్నమాట, ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి. అదంతా కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. రాఘవేంద్ర స్వామి దేవాలయం మంత్రాలయం అసలు ఎంత మారిపోయిందో. ಆ ಗೋದಾವರಿ ಹುಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಶ್ರೀವಲ್ಲಿಪುತ್ತೂರು ಅಂತ ಊರು. ಅಲ್ಲಿ ಧನುರ್ಮಾಸದಲ್ಲಿ మేము ఈవినింగ్ 5కి బయలుదేరి మంత్రాలయం వెళ్ళేసరికి మాకు నైట్ 9:45 అయిపోయింది అనమాట. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ స్వాముల వారికి అక్కడున్న స్టూడెంట్స్ అందరు కూడా ఈ కార్యక్రమాన్ని గురువందనం అంటారట. సో మాకు తెలిసిన మా మామ వాళ్ళు, మా బాబాయిలు కూడా దాంట్లో అక్కడ మంత్రాలయంలో ఉండి వేదం చదువుకున్నారు కాబట్టి వాళ్ళంతా కలిసి చేస్తున్న ఒక ఈవెంట్ అనమాట ఇది. సో అట్లా మాకు ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాము. బృందావనం అయితే క్లోజ్ చేశారు ఆ టైం వరకు, కానీ స్వాముల వారి దర్శనం చేసుకొని భోజనాలు చేసుకొని వెళ్ళిపోయాం రూమ్కి. మార్నింగ్ లేచి దర్శనానికి రెడీ అయ్యారు అన్నమాట వీళ్ళు. ఈ అమ్మారు ఇంకా రెడీ అవుతూనే ఉంది. లాస్ట్ ఇక్కడ మేమంతా కూడా లోపల రాఘవేంద్ర స్వామిని అంటే ఆ బృందావనాన్ని దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. స్వాముల వారు లోపల ఇప్పుడే అభిషేకం కానివ్వండి అవన్నీ కూడా పూర్తి చేసుకొని అలా వెళ్తున్నారు హారతి ఇచ్చేసిన తర్వాత. దాని తర్వాత మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం ఉంటుంది. సో ఇది పొద్దున జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా. సో మార్నింగ్ వెళ్తే అందరూ కూడా చూడొచ్చు, అంటే ఆ హారతి ఇచ్చేది అదంతా కూడా చూడొచ్చు. ఇదే సేమ్ అంతా కూడా మనకి టీవీలో బయట మన చుట్టూ ఉన్న మాడవీధుల్లో కూడా మనకి ప్రొజెక్టర్స్ పెడతారు, టీవీస్ పెడతారన్నమాట. దాంట్లో మనం చూసుకోవచ్చు అంటే లోపల ఎలా జరుగుతున్నారు ఏంటి అనేది వీడియో తీసి పెట్టారన్నమాట. చాలా బాగుంది అది. దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే హారతులు తీసుకొని స్వాముల వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. అంటే లోపల మేము వెళ్ళిన రోజు స్వాముల వారు లోపల ఏదో హోమం చేస్తున్నారు. సో ఆ హోమంకి మాకు ఒక 1.5-2 hours టైం పడుతుంది అని అంటే అందరం కూడా అక్కడ ఆ ప్రాంగణంలోనే, ఆ గుడి ప్రాంగణంలో కూర్చొని ఎవరు తోచినట్టుగా వాళ్ళు భజన చేసుకోవడము, లేదంటే జపం స్మరిస్తూ అలా టైంపాస్ చేసేవాళ్ళం.
प्रदादोदयात् येतरदिग्विदधा विभूतिरतुला साक्षी अयाश्वत्रे इति श्रीराघवेन्द्रार्या गुरुराजप्रसादतः सोमसूर्यो परागी नम्नं श्रीप्रणागदैः पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय ओम श्री राघवेन्द्राय नमः ओम श्री राघवेन्द्राय नमः ओम श्री राघवेन्द्राय नमः ओम श्री राघवेन्द्राय नमः ओम श्री राघवेन्द्राय करुणिकायो करुणिकायो राघवेन्द्र गुरु मे करुणिकायो राघवेन्द्र प्रभु मे మంత్రాలయం వేద పాఠశాలలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ కూడా. సో ప్రీవియస్ బ్యాచెస్ 1980, 85, 86, 95. సో ఈ టైంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా కలిసి ఎవ్రీ ఇయర్ గురువందనం అనే ఒక కార్యక్రమాన్ని చేస్తారు ఇక్కడ. సో అది సంక్రాంతి ముందు ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మేము ఒకసారి వచ్చాము, ఆల్రెడీ ఇది సెకండ్ టైం అన్నమాట రావడం ఇక్కడికి.
ఇలా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి బృందావనం ఆ స్వాముల వారి దర్శనం అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది మాకు ఈసారి. ఆ స్వాముల వారు పూజించిన ఆ అక్షింతలు ఇంకా ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. మంత్రాలయం దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. కొత్తగా పెళ్ళైనటువంటి నా చిన్న కొడుకుని కోడల్ని తీసుకొని ఇక్కడ స్వామివారి దర్శనం అవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఎప్పుడో నేను 7 years బ్యాక్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుండింది అనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే చాలా చాలా బాగా కట్టారు. ఇక్కడికి వస్తే ప్లెజెంట్ వైబ్రేషన్స్ కానీ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. సో ఇక్కడ ఉండేటువంటి ప్రజెంట్గా ఉండేటువంటి పీఠాధిపతులు ఉన్నారు కదా, ఆ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము, ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. అప్పుడప్పుడు ఇటువంటి మహనీయుల దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే మనకంతా బాగా జరుగుతుందని మా నమ్మకం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో, మంత్రాలయం వీడియో అనమాట. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.